కీర్తి మరియు కౌసల్య వీధి వీధి తిరిగి చేపల వ్యాపారం చేస్తూ ఉంటారు. వాళ్ళు పట్టిన చేపలన్నీ ఊరి చివరి వరకు వెళ్ళి అమ్మేవాళ్ళు. అయితే ఒకరోజు కీర్తి మరియు కౌసల్య మాట్లాడుకుంటూ, ఏంటి కోడలా, ఎంత తిరిగినా చేపలు మాత్రం చెల్లుబాటు కావటం లేదు. ఎంతకని తిరుగుతాము? పైగా మీద నుండి వర్షమో పక్క ఆగి నిలబడి తర్వాత వెళ్ళి వ్యాపారం చేద్దామంటే అసలు ఈ వర్షం తగ్గేలాగే లేదు. రోజు పొద్దున్నే నీ మొగుడు నా మొగుడు వెళ్ళి చేపలు పట్టి తెస్తున్నారు. ఇప్పుడు అవి తీసుకెళ్లి అమ్మే బాధ్యత మనదైపోయింది. అది అమ్మకపోతే వాళ్ళ కష్టం వృధా అయిపోతుంది కదా. అయినా కూడా సగం చేపలే అమ్ముతున్నాం. రోజు ఈ మిగిలిపోయిన చేపలు వండుకు తినడానికే అయిపోతుంది. మనం తినగా మిగిలితే బయట వాళ్ళకి పంచుతున్నాం. దానికోసం ఉప్పు కారం దండగవుతుంది. అంతేగాని అవి అమ్మిన డబ్బులు చేతికి మాత్రం రావటం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. నువ్వేమైనా ఆలోచించావా కీర్తి? అవునత్తయ్యా, నేను అదే అనుకుంటున్నాను. రోజు మీ తల మీద ఒక బుట్ట, నా తల మీద ఒక బుట్ట పెట్టి మనిషి ఒక వైపు వెళ్ళి అమ్ముతున్నాం. కానీ డబ్బు మాత్రం రావట్లేదు. చేపలన్నీ ఇంటికి వచ్చేస్తున్నాయి. సర్లేండి, ఒక 2 రోజులు చూద్దాం. అప్పటికీ ఏది అవ్వకపోతే అప్పుడు దానికోసం ఆలోచిద్దాంలేండి. అయితే ఇప్పుడు చేపలు తెచ్చారు కదా, ఆ చేపలు నువ్వు రాజుగారి వీధిలోకి వెళ్ళి అమ్ము. నేనేమో సుజాత వాళ్ళ వీధిలోకి వెళ్ళి అమ్ముతాను. సరే అత్తయ్యా అని చెప్పి తల మీద చేపల బుట్టలు పెట్టుకొని వీధుల వెంట చేపలమ్మా, చేపలు! ఇంతలో కౌసల్యకి ఒక షావుకరు కనిపించి, ఏంటమ్మా, చేపలెంతకు అమ్ముతావు? నాకు నీ బుట్టలో ఉన్న చేపలన్నీ కావాలి. అన్నీ తీసుకుంటున్నాను కదా. ఎక్కువ ధర చెప్పకు మరి. ఎంత తగ్గిస్తావో సరిగ్గా చెప్పు. నువ్వు చెప్పిన ధర నాకు నచ్చితేనే నీ బుట్టలో ఉన్న చేపలన్నీ తీసుకుంటా. చెప్తాను గాని బాబు, మీరు ఇన్ని చేపలు తీసుకుని ఏం చేస్తారండి? మీరేదైనా దుకాణం పెడుతున్నారా ఏంటి? నా దగ్గర చేపలు కొని ఆ చేపలు మళ్ళీ అమ్ముతారా? అలా దుకాణం పెట్టి అమ్ముతానంటే మాత్రం నేను ఇవ్వలేను బాబు. అలాంటప్పుడు మీరు చాలా తక్కువ ధరకే అడుగుతారు. నేను మీరు అనుకున్న దానికి ఇవ్వలేను. ఎందుకంటే మేం కష్టపడి చేపలు పట్టి అవి తెచ్చి అమ్ముతున్నాం. మాకు కూడా గిట్టుబాటు ధర కావాలి కదా. అలా ఏం లేదమ్మా. నాకు వ్యాపారం పెట్టే ఉద్దేశమే లేదు. నీ కడుపు కొట్టి నేనేదో లాగేసుకోవాలని అనుకోవటం లేదు. నాకు ఒక చిన్న బట్టి కొట్టుంది. సాయంత్రం పూట అక్కడ చేపలు ఫ్రై చేసి అమ్ముతుంటాను. అందుకే ఎక్కువ చేపలు అవసరం పడుతుంటాయి. నాకు ప్రతిరోజు చేపలిచ్చే అతను ఆరోగ్యం బాగోలేక ఈ మధ్యన వెళ్ళి చేపలు పట్టడం మానేశాడు. నువ్వు రోజు నాకు చేపలు తెచ్చిస్తానంటే తనకిచ్చే ధర నీకిచ్చేస్తాను. నీకు ఒప్పందం సరే అనుకుంటే నాకు చెప్పు. ఇప్పుడైతే నా బుట్టలో చేపలున్నాయి కదా, అవి మాత్రం 900. వాటికి డబ్బులు ఇచ్చేయండి, మీకు చేపలిచ్చేస్తాను. రోజు చేపలు కావాలంటే నేను మా ఇంట్లో భర్తకి, కొడుక్కి, కోడలికి విషయం చెప్పాలి. చేపలు తీసుకొని రావాలి. వాళ్ళని అడిగిన తరువాత నేను మీకే విషయం అనేది చెప్తాను. మాకొకవేళ మీరు చెప్పిన నిర్ణయం సరే అనిపిస్తే రేపిదే సమయంలో మీకొచ్చి కలుస్తాను. అప్పుడు రోజు తీసుకోవాలా వద్దా అని నిర్ణయం తీసుకుందరు. అదేంటమ్మా, అన్ని చేపలు ఒకేసారి అడిగినా కూడా అంత ఖరీదు చెప్తున్నావు? 900? ఎంతో కొంత తక్కువ చేసుకుని చెప్పమ్మా. నువ్వు ఇలాగే చెప్పకుండా వెళ్తే మేమెలా బ్రతుకుతాం చెప్పు? మేం కూడా నువ్విచ్చిన చేపలు తీసుకొని అవి కడిగి మళ్ళీ స్టవ్ పై ఫ్రై చేసి అప్పుడు అమ్మాలి. మాకందులో ఏం మిగులుతుందమ్మా? రోజు నీ దగ్గర చేపలు తరిగిపోయే బేరం ఆడుతుంటే నువ్వేమో ఇంట్లో అడిగి చెప్తాను అంటున్నావు. ఏంటమ్మా, నీ నిర్ణయం ఇంట్లో చెల్లదా ఏంటి? కావాలంటే ఒక 100 రూపాయలు కొట్టేసి 800 ఇచ్చేయండి. మా దగ్గర అయితే ఖరీదీలాగే ఉంటుంది. నేనన్నది ఏంటంటే అందరం కలిసి ఉంటున్నాం. ఒక మాట ఇంట్లో చెప్పి చేయటం మంచిదని. నా మాట చెల్లుతుందా చెల్లదా అని మీరు నన్ను రెచ్చగొట్టాల్సిన అవసరమేం లేదు. నా ఇంట్లో నా మాటకి ఎంత విలువిస్తారో నాకు తెలుసులేండి. సరే అని చెప్పి కౌసల్య ఇంకా అక్కడి నుండి బయలుదేరి ఇంటికి చేరుకుంది. ఇంట్లో తన కోడలికి, కొడుక్కి, భర్తకి విషయం చెప్పింది. ఇంట్లో వాళ్ళందరూ తెగ సంతోషపడతారు. అయితే రఘురాం మాట్లాడుతూ, నువ్వు చెప్పే విషయమైతే చాలా బాగుంది. కానీ ఆ షావుకారు సమయానికి డబ్బులు ఇచ్చేస్తాడంటావా? ఒకవేళ ఇవ్వకపోతే మనం కష్టపడిందంతా బూడిద పాలైపోతుంది. చెల్లుబాటైనా అవ్వకపోయినా మన చేపలు మన దగ్గరే ఉండిపోతాయి. కానీ తను తీసుకుని డబ్బివ్వకపోతే మాత్రం చాలా నష్టపోతాం కౌసల్య.
నేనైతే ఒక మాట అందామనుకున్నానండి. మీరే రోజు డబ్బులు ఆ రోజు ఇచ్చేస్తే నేను చేపలు అమ్ముతాను అని. అయినా ఈరోజు తీసుకున్న చేపలకి డబ్బులు ఇచ్చేశారు. కానీ రోజు ఇంట్లో ఉండిపోయే చేపల కన్నా ఎంతో కొంత డబ్బొస్తే మంచిదే కదండి. అలా కాదమ్మా, మనం పొద్దున్నుండి కష్టపడి చేపలు పడతాం. దానికి సరైన ధర రాకపోతే ఎంత బాధ అనిపిస్తుంది. ఆ కష్టమేదో బయట కూలి పనికి వెళ్తే మనకి కావలసిన డబ్బులు వచ్చేస్తాయి. అందుకని అలా అంటున్నాం. సర్లే, నువ్వన్నది కూడా కొద్ది రోజులు చూద్దాం. ఒకవేళ ఆయన డబ్బు ఇవ్వకపోతే అప్పుడేంటని ఆలోచిద్దాం. మనకి పనికొచ్చే పనే కదండి అత్తయ్య గారు చెప్పింది. ఆవిడ ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటారు. దానికి మనం సాయంగా ఉందామండి. ఒకవేళ డబ్బు ఇవ్వకపోతే ఏదైనా పేచీ పెడితే అప్పుడేం చేయాలనేది చూద్దాం అని అనుకుంటూ రోజూ కౌసల్య బుట్టలో చేపలు తీసుకెళ్లి షావుకారుకిస్తూ ఉండేది. ఒక 2 రోజుల వరకు షావుకారు బాగానే డబ్బిచ్చాడు. తర్వాత నుండి ఏదో ఒక వంక పెట్టడం మొదలెట్టాడు. ఏంటమ్మా, రోజు సగం పాడైపోయిన చేపలు తీసుకొస్తున్నావు? ఈ రోజు పట్టిన చేపలు దాచేసి మరుసటి రోజు తెచ్చిస్తున్నావా ఏంటి? నాకైతే సగం చేపలు నచ్చలేదు. అందుకే సగం డబ్బే ఇస్తున్నా అని అంటాడు షావుకారు. వెంటనే కౌసల్యకి ఎక్కడ లేని కోపం వస్తుంది. కానీ ఏమైనా అంటే గొడవ అవుతుందని చెప్పి ఇంటికొచ్చేస్తుంది. ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంది. ఏమైందత్తయ్యా, ఎందుకలా ఉన్నారు? చూడవే కోడలా, నేనంట వాడికి పాడైపోయిన చేపలన్నీ ఇస్తున్నానంట. అందుకే సగం డబ్బు ఇస్తానని చెప్పి సగం డబ్బు చేతిలో పెట్టాడు వాడు. చాలా తెలివైన వాడు. పోనీలేండత్తయ్యా, బాధపడకండి. బహుశా ఏదో పొరపాటు జరుగుంటుంది. కొన్ని చేపలు పాడైపోయాయేమో. ఈరోజు జరిగిందేదో జరిగిపోయింది. రేపటి కోసం ఆలోచిద్దాం. మరుసటి రోజు కూడా షావుకారు అలాగే చేస్తాడు. కౌసల్య కోపంతో అక్కడే అరవటం మొదలెడుతుంది. ఏంటి బాబు మీరు రోజూ ఇలాగే చేస్తున్నారు? మేమిచ్చిన చేపలు బాలేవంటున్నారు. మీకంత నచ్చకపోతే ఇవ్వటం మానేస్తానులేండి. దానికి రోజు వంకలు పెట్టాల్సిన అవసరమేముంది? వెంటనే షావుకారు కంగారుపడి, ఎందుకమ్మా అంత కోపంగా ఉన్నావు? నేనేమైనా అబద్ధం చెప్తున్నానా ఏంటి? ఇన్నాళ్ళు బాగానే ఉన్నాయని అన్నాను. ఈ మధ్య ఏం జరుగుతుందో చేపలకి, అందుకే పాడైపోతున్నాయేమో. బహుశా వాటికి ఈ వర్షాకాలంలో కొత్త నీరు పడటం లేదేమో. కానీ నేను నా వ్యాపారంలో నష్టం భరించలేను కదమ్మా, అందుకే తక్కువ డబ్బిస్తున్నాను. కౌసల్య ఏమీ మాట్లాడకుండా తిరిగి ఇంటికొచ్చేస్తుంది. వెంటనే కీర్తికి అర్థమైంది. ఈరోజు కూడా అలాగే చేశాడు కదత్తయ్యా. మీరొక పని చేయండి. ఆయనకి చేపలిస్తారు కదా, ఆ పాడైపోయిన చేపలన్నీ తిరిగిచ్చేయమని చెప్పండి. మన ఇంటికి తీసుకొచ్చేస్తామని చెప్పండి. ఎలాగో సగం డబ్బులేగా ఇస్తున్నారు, సగం చేపలే ఇస్తానని చెప్పండి. మరుసటి రోజు బుట్ట కిందకు దించి చేపలిచ్చేస్తుంది. షావుకారు ఈ చేప బాగుంది, ఈ చేప బాగోలేదని చెప్పి సగం చేపలు తీసేశాడు. కీర్తి చెప్పినట్టే సగం చేపలు తీసేసుకొని మిగతా డబ్బులు అడుగుతుంది. ఎందుకమ్మా, పాడైపోయిన చేపలు పట్టుకొని ఏం చేస్తావు? అవి కూడా నాకు ఇచ్చేయి, నేను పడేస్తాను. నువ్వెందుకు ఇబ్బంది పడటం? వద్దులేండి అయ్యగారు, మీరెందుకు ఇబ్బంది పడటం? ఆ పడేసేదేదో నేనే పడేస్తాను. వాటికి డబ్బిస్తే నేను వెళ్ళిపోతాను. వెంటనే షావుకారు డబ్బు తీసివ్వగానే కౌసల్య, రేపటి నుండి నేను చేపలు అమ్మను బాబు. నా భర్త బయటకెళ్తున్నాడు. ఒక 10 రోజుల వరకు చేపలమ్మటం జరగదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన వెంటనే జరిగిన విషయమంతా ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. మన కోడలికి వంట చేయటం బాగా వచ్చు కదా. ఈ పార్కు దగ్గర వర్షాకాలంలో వేడి వేడి ఫిష్ ఫ్రై అమ్మితే ఎలా ఉంటుంది? నాకు తెలిసి ఈ సమయంలో మనం ఎవరికీ అమ్మకుండా మనం తెచ్చుకున్న చేపలు మనమే అమ్ముకుంటే మనకి మంచి లాభం ఉంటుంది కదా. ఎలాగూ వీధి వీధి తిరిగి అమ్ముతున్నాం, సరిగ్గా లాభం రావట్లేదు. పోనీ ఎవరికైనా నమ్మి చేపలిద్దామంటే వాళ్ళు మోసం చేద్దామని చూస్తున్నారు. ఎవరు కూడా సరిగ్గా డబ్బు ఇద్దామని అనుకోవట్లేదు. అందుకే ఈ బిజినెస్ అయితే బాగుంటుందనుకుంటున్నాను. నువ్వేమంటావు కౌసల్య? మీరు చెప్పేదే అక్షరాల సత్యమండి. నేను కూడా ఈ చేపల్ని ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నా. మీరు చెప్పిన ఐడియా సరిగ్గానే ఉంది. ఒకసారి కీర్తిని అడిగి తను సరే అంటే అప్పుడు నిర్ణయం తీసుకుందాం అని వెంటనే కీర్తిని అడిగింది. నీకిష్టమైతే నీ చేత ఫిష్ ఫ్రై బిజినెస్ పెట్టిద్దాం అనుకుంటున్నారు మీ మావయ్య గారు. నువ్వు నేను కలిసి ఈ బిజినెస్ చేద్దామంటే ఇక మనం చేపలెవ్వరికీ అమ్మాల్సిన పనుండదు. ఇంతలా వీధి వీధి తిరిగి కష్టపడాల్సిన అవసరం ఉండదు.
నేనేమంటానత్తయ్యా, నీకేది మంచిదనిపిస్తే అదే చేద్దాం అని చెప్పడంతో వెంటనే ఫిష్ ఫ్రై బిజినెస్ మొదలెడతారు. అది చాలా లాభాలు తెచ్చిపెట్టడంతో సంతోషంగా ఉంటారు. కుశాలపురం అనే ఊళ్ళో కీర్తి చలాకీగా ఆడుకుంటూ అందరితో నవ్వుతూ కలిసిపోతూ ఉండేది. కీర్తిని అందరూ చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. అయితే ఒకరోజు కీర్తి వాళ్ళ అమ్మ అనారోగ్యంగా ఉండటం వల్ల చనిపోయింది. కీర్తి తల్లి లేని పిల్ల అయిపోయింది. ఒంటరిగా ఇంట్లో ఎలా ఉంటుందని చెప్పి వాళ్ళ నాన్న సుబ్రహ్మణ్యం సుజాత అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. అయితే కీర్తి వాళ్ళ నాన్న పొద్దున పనిలోకెళ్తే మళ్ళీ రాత్రికే ఇంటికొచ్చేవాడు. కీర్తి మిగిలిన సమయమంతా తన సవతి తల్లైన సుజాతతోనే గడుపుతుండేది. కీర్తి ఇంటర్ చదువుతుంది. తన పరీక్షా ఫలితాలొచ్చాయని చెప్పి సంతోషంగా వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళి, నాన్న, నేను ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, చూడండి నాన్న నా రిజల్ట్స్ ఎలా వచ్చాయో. అబ్బా, చాలా బాగా చదివావమ్మా. నిజంగా నువ్వు ఇంతలా చదివి సాధిస్తావని నేను అనుకోలేదు. అయితే తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు? మా ఫ్రెండ్స్ అంతా తర్వాత చదువుల కోసం పట్నం వెళ్ళి చదువుకుంటున్నారు నాన్న. నేను కూడా చదువుదామనుకుంటున్నాను. మీరు ఏమంటారు? నాకైతే చదువుకోవాలనే ఉంది. అయితే నీకు చదువుకోవాలనుంది కదా, నువ్వెంతవరకు కావాలంటే అంతవరకు చదువుకో. నిన్ను చదివించే బాధ్యత నాది. ఏంటి చదివిస్తారా? మీరు కొంచెమైనా ఆలోచించే మాట్లాడుతున్నారా? ఇప్పుడు మీరు తెచ్చిన డబ్బు తన చదువుకు, మనం తినడానికే సరిపోతుంది. రూపాయి కూడా మనం తన పెళ్లి కోసం దాయలేదు. ఇప్పుడు తన చదువు ఆపేసి ఆ డబ్బు తన పెళ్లి కోసం దాస్తే ఉపయోగపడతాయి. ఇప్పుడు కూడా మనం ఆ డబ్బు చదువు కోసం ఉపయోగిస్తే రేపొద్దున తన పెళ్లి ఎలా అండి? అప్పు చేస్తే తీర్చగలమా? అయినా తన అలా చదువుకుంటూ వెళ్ళిందనుకోండి, వచ్చేవాణ్ణి ఎక్కువ చదువుకునేవాణ్ణి తేవాలి. అలాంటప్పుడు కట్నం కూడా ఎక్కువగానే అడుగుతాడు. మనమంత కట్నం ఇచ్చి పెళ్లి చేయగలమా? ఇప్పుడు తన చదువు ఆపేసి ఇంటి పని, వంట పని నేర్చుకుందంటే తర్వాత పెళ్లి చేయడానికి ఉపయోగపడుతుంది. అయినా దాని బదులు కుట్లు, అల్లికలు నేర్పించండి. అది కూడా ఒక రకమైన విద్యే కదా. కుట్లు, అల్లికలు వచ్చాయంటే ఈ పిల్లకి వచ్చని చెప్పడానికి కూడా బావుంటుంది. అంతేగాని నా కూతురు చాలా ఎక్కువ చదివింది, మీకన్నా మా అమ్మాయి ఎక్కువ చదువుకుంది అంటే చెప్పడానికి అస్సలు బాగోదు. అలా కాదు సుజాత, ఇప్పుడు తను చిన్నపిల్ల కదా. ఇప్పటి నుండే పెళ్లి విషయాలెందుకు? ఇప్పుడే పనులన్నీ ఎందుకు? ఏదో చదవాలనుకుంటుంది, చదివిస్తే పోతుందిగా. తల్లిదండ్రులకి ఎప్పుడూ కూడా పిల్లలెంత పెద్దగా అయినా ఇంకా చిన్నపిల్లల్లాగే కనిపిస్తారు. అలా అని మనం వయసు తగ్గించి చూడలేం కదండి. పిల్లలకెప్పుడూ కూడా స్నేహితులు ఏం చేస్తే అదే చెయ్యాలనిపిస్తుంది. కానీ వాళ్ళకి ఏది మంచిదో, ఏది చెడ్డదో పెద్దవాళ్లుగా మనం నిర్ణయం తీసుకుంటేనే బావుంటుంది. అయినా మనకి ఇంకొక అమ్మాయి ఉంది కదా, ఇప్పుడు తన చదువు కూడా చూడాలి కదా. సుజాత అలా తెలివిగా మాట్లాడడంతో సుబ్రహ్మణ్యం పై చదువులు చదివించకుండా ఇంటి పనులు నేర్పించమని చెప్తాడు. దొరికిందే అదను అని సుజాత మొత్తం ఇంటి పనులన్నీ కీర్తితో చేయించటం మొదలెట్టింది. ఏంటి, ఇప్పటి వరకు చదివింది చాలదా? ఇంకా పై చదువులు చదువుతావా? నీకు పని లేదా? వెళ్ళు, బయట అంట్లున్నాయి తోము. అది అయిపోయిన తరువాత నీ చెల్లి బట్టలు, నా బట్టలు అన్నీ ఉతుకు. ఉతికిన తరువాత ఆరబెట్టు. తర్వాత వెళ్ళి వంట చెయ్యి. పిన్ని, నాకు వంట చేయటం రాదు. ఇంకా అన్ని పనులు ఒకేసారా? నేను చెయ్యలేను పిన్ని. ఏంటి, ఆ మాత్రం పని కూడా చెయ్యలేకపోతే ఎలా? ఆడపిల్లవి, అన్ని పనులు నేర్చుకోవాలి. అన్ని పనులు అయిపోయాక ఇల్లు మొత్తం తడిగుడ్డ పెట్టు. నేను చెయ్యనంటే చెయ్యను. కావాలంటే నాన్నగారితో నేను మాట్లాడతాను. అన్ని పనులు నన్నొక్కదాన్నే చేయమంటున్నారని చెప్తాను. ఏంటి, పిచ్చి పిచ్చిగా ఉందా? నీకన్నా ముందు నేను కూడా చెప్తాను. ఇంట్లో పనులు చెప్తుంటే బయటకెళ్ళిపోవడానికి సాకులు చెప్తున్నావని. ఇప్పుడే పని చెయ్యకపోయినా నీకు దెబ్బలు పడతాయి. కీర్తి నెమ్మదిగా పనులు చేయటం మొదలెడుతుంది. ముందుగా బట్టలన్నీ ఉతికి ఆరబెడుతుంది. తరువాత వంటకి కూరగాయలు తరుగుతుండగా వేలు తెగింది. దానివల్ల రక్తం పోతుండడంతో కీర్తి బాధపడుతూ పసుపు పెట్టి గుడ్డ కడుతుంది. మిగిలిన పనులన్నీ ఎక్కడివక్కడే ఉండిపోతాయి. ఇంతలో సుజాత అక్కడికొచ్చింది. ఏం కీర్తి, పనులు చేయటం లేదు? ఏం జరిగింది? వంట చూడు ఆపేశావు. అర్జెంటుగా వంట చెయ్యి, ఆకలేస్తుంది. నా చెయ్యి తెగింది పిన్ని, నేను వంట చేయలేను అని చెప్పగానే సుజాత కోపం తెచ్చుకుని కీర్తిని కొట్టటం ప్రారంభిస్తుంది. ఇంక నాకు సాకులు చెప్పకు అని మిగిలిన పనులన్నీ గంటలో చెయ్యమని చెప్తుంది. కీర్తి అలాగే బాధపడుతూ పనులు చేసేటప్పటికీ సాయంత్రం అయిపోతుంది.
పాపం ఆ పూట భోజనం కూడా చెయ్యలేకపోయింది. ఇంతలో సుబ్రహ్మణ్యం ఇంటికొస్తాడు. వెంటనే సుజాత, కీర్తికి కాయగూరలు కొయ్యమని అప్పజెప్తే వెంటనే చెయ్యి కోసేసుకుంది. నాకే జాలేసింది. చూడండి ఎలా మొహం వాడిపోయిందో, చాలా రక్తం పోయింది అని సుబ్రహ్మణ్యం దగ్గర బాధ నటిస్తుంది. అయ్యయ్యో, ఏంటమ్మా, చూసుకోవాలి కదా. చిన్న పనికి కూడా చేతులకి దెబ్బలు తగిలించుకుంటే ఎలా? చూసుకోవాలమ్మా. పనులు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే దెబ్బలు తగులుతాయి. పైగా వేడివేడి వంటపాత్రలుంటాయి. ఏ చిన్న పొరపాటు జరిగినా నీపై పడిపోయే అవకాశం ఉంది. కీర్తి భయంతో సుబ్రహ్మణ్యం మాటలు వింటూ ఉంది. కాని ఒక్కదానికి కూడా సమాధానమివ్వదు. సుజాత ఇలా చేసిందన్న విషయం కూడా చెప్పదు. అలా తనలో తనే బాధపడుతుంది. కొద్ది రోజులు అలా గడుస్తుండగా సుబ్రహ్మణ్యం ఒక మంచి సంబంధం చూసి కీర్తికి వివాహ ఏర్పాట్లు చేస్తాడు. అయినా ఇప్పుడు హఠాత్తుగా తనకి సంబంధం చూసి పెళ్లి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి? ఇంకా మొన్నేగా పరీక్షలయ్యాయి. ఇప్పుడేగా పనులు చేయటం నేర్చుకుంటుంది. మీరింత హడావిడిగా సంబంధాలు చూసి చేయటం అవసరమా? వీళ్ళు చాలా రోజులుగా మన అమ్మాయిని కోడలుగా చేసుకుంటామని అడుగుతున్నారు. కానీ అమ్మాయి చదువుతుందని నేనే వద్దన్నాను. వాళ్ళు ఈసారి ఒప్పుకోవటం లేదు. వీలైతే వాళ్లే చదివించుకుంటాం అంటున్నారు. అందుకే సరే అన్నాను. వాళ్లు చదివిస్తామని చెప్పగానే సుజాతకి ఎక్కడో ఉడుకుతనం మొదలైంది. ఏంటి, వాళ్లే చదివిస్తారా? ఎవరైనా కోడల్ని తెచ్చుకుంటున్నామంటే వంట పనులు, ఇంటి బాధ్యతలు చక్కదిద్దేలా ఉండాలని ఆలోచిస్తారు. కానీ వీళ్ళేమో చదివిస్తామంటున్నారు. అసలు వీళ్ళు మంచివాళ్లే అంటారా? నాకెందుకో ఈ సంబంధం అంత మంచిది కాదనిపిస్తుంది. మా తరపు వాళ్లతో మాట్లాడి ఏదైనా సంబంధం చూస్తానులేండి. మీ తరపు వాళ్ల సంబంధాలు మన రెండో అమ్మాయికి చూద్దాంలే. నేను వీళ్ళకి మాటిచ్చాను. కాదంటే నా మాట పోతుంది. ఈసారికి వివాహం చేసేద్దాం. ఎలాగో వాళ్ళ అమ్మాయిని కూడా ఇష్టపడుతున్నారు కదా. వాళ్ల చేతుల్లో పెట్టేస్తే తర్వాత జీవితం వాళ్లే చూసుకుంటారు. మనకెటువంటి సంబంధమూ ఉండదు. వాళ్ళు కట్నాలు గట్రా ఎంత అడుగుతారో ఏంటో, మనం ఇప్పుడు ఇచ్చే పరిస్థితుల్లో లేము కదండి. అది కూడా అడిగాను. వాళ్ళకి కట్నమేమీ అక్కర్లేదన్నారు. అందుకే ఒప్పుకున్నాను. సుబ్రహ్మణ్యం సుజాత చెప్పే ప్రతిదానికి సమాధానమిస్తుండడంతో సుజాత ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది. ఇటువైపు సుబ్రహ్మణ్యం పెళ్లి మాటలన్నీ మాట్లాడి కీర్తికి కౌసల్య వాళ్ల అబ్బాయి రాజేష్నిచ్చి వివాహం జరిపిస్తాడు. కీర్తి మనసులో భయంతో, బెంగతో ఇంట్లో అడుగు పెడుతుంది. ఒక 2 రోజుల వరకు ఎవరితో ఏమీ మాట్లాడకుండా కామ్గా ఉంటుంది. ఒకరోజు కౌసల్య కీర్తి దగ్గరికొచ్చి, ఎందుకమ్మా ప్రతి విషయానికి అంత భయపడుతున్నావు? ఇది నీ ఇల్లు. ఇక్కడ నువ్వేమనుకుంటే అది చెయ్యొచ్చు. నువ్వు కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు. ఈరోజు మనిద్దరం కలిసి వంట చేద్దాం. సరే అని చెప్పి కీర్తి వంటగదిలోకొస్తుంది. కాయగూరలు కోయబోతుంటే వేలు తెగింది. వెంటనే కౌసల్య కూరగాయలు కోయనివ్వకుండా ఆపేయమంటుంది. అయ్యయ్యో, దెబ్బ తగిలినట్టుంది. నువ్వే పని చెయ్యక్కర్లేదు. సరదాగా నాతో మాట్లాడుతూ ఉండు. నేనన్ని పనులు చేసి పెడతాను. ఇంకొక విషయం, నేనే కలిపి తినిపిస్తాను. నీకు వేలు తెగింది కదా, అన్నంలో చేయి పెడితే రసంలో ఉన్న కారంగాని గాయానికి తగిలిందంటే బాగా మండుతుంది. నేనే తినిపిస్తాన్లే. కౌసల్య అలా చెప్పడంతో కీర్తికి తన అత్తగారిపై విపరీతమైన ప్రేమ కలిగింది. అత్తయ్యగారు, మీరు నన్నింత బాగా చూసుకుంటారని నేను అనుకోలేదు. బహుశా నా కన్నతల్లి బ్రతికుంటే ఇలాగే చూసుకునేదేమో అని కన్నీళ్లు పెట్టుకుంది. అలా కీర్తిని కౌసల్య తన కన్న కూతురిలా చూసుకుంటుంది. ఒకరోజు సుబ్రహ్మణ్యం కూతురిని చూడ్డానికి కౌసల్య వాళ్ళింటికొస్తాడు. అమ్మా కీర్తి, బావున్నావా? నువ్వు చదువాపేసిన కొద్ది రోజులు చాలా ఇబ్బంది పడినట్టున్నావు. నాకు నీ పిన్ని సంగతి తెలుసమ్మా. నిన్నెలా చూస్తుందో కూడా తెలుసు. అందుకే వీలైనంత తొందరగా వివాహం చేద్దామనుకున్నాను. చదువు పూర్తి కాకముందు నుండే సంబంధాలు వెతకటం ప్రారంభించాను. వీళ్ల గురించి అన్నీ తెలుసుకొని మంచి కుటుంబం అని తెలిసే నిన్ను ఇంటి కోడలిగా చేశాను. అందుకే ఇంటర్ వరకు నేను చదువు జరిగేలా చూశాను. ఎందుకో తెలుసా? నువ్వు నాతో పాటు పొద్దున స్కూల్కి వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రం నాతో పాటే ఇంటికొచ్చేదానివి. అప్పుడు నిన్ను మీ పిన్ని ఏమీ అనడానికి ఆస్కారం ఉండేది కాదు. ఎప్పుడైతే నువ్వు చదువు మానేసి ఇంట్లో ఉండటం మొదలెట్టావో నిన్ను రాచి రంపాన పెడుతుందని నాకు తెలుసు. అందుకే వీలైనంత తొందరగా పెళ్లి చేశాను. కీర్తి బాధపడుతూ తన కళ్ళ వెంట నీళ్లు తెచ్చుకొని, నాన్న, మా అత్తగారు నన్ను చాలా బాగా చూసుకుంటారు. అసలు నాకు తల్లి లేదన్న లోటుని మా అత్తగారే తీరుస్తున్నారు. నేను ఈ ఇంట్లో చాలా సుఖంగా, సంతోషంగా ఉన్నాను నాన్న. మీరేం బాధపడకండి. నా గురించి అస్సలు ఆలోచించకండి.
నీ ఆరోగ్యం జాగ్రత్త. సుబ్రహ్మణ్యం కీర్తి అన్న మాటలు విని చాలా సంతోషిస్తాడు. తర్వాత ఇంటికి చేరుకుంటాడు. కీర్తి ఇక్కడ తన అత్తగారిలో అమ్మని చూసుకుంటూ సంతోషిస్తుంది.